అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే బటర్ గార్లిక్ పరాటా. పరాటా. ఓకే, వెరీ ఇవన్నీ నైస్. ఒక నాలుగు రొట్టెలంతా పిండి నానుకోవాలండి ఇట్లా మెత్తగా. ఓకే. నెయ్యి వేసి కొంచెం నెయ్యి వేసి నానబెట్టి పక్కకు పెట్టేసాలి, మూత పెట్టి. ఓకే. మంచిగా నానాలి పిండి. ఒక 10 నిమిషాలు మనం ఇది గార్లిక్ పేస్ట్ తయారు చేసుకునేంత వరకు ఇది మూత పెట్టి పక్కకు పెట్టేస్తాం. నెక్స్ట్ ఇలా బటర్ వేసుకున్నాం. బటర్ కొంచెం బటర్ కొంచెం ఉంది, ఇది వేసి అయిపోయిందా? ఇంకోటి తెస్తాం. బయట తీసి పెట్టిన అంత కరిగిపోయింది. ఓకే, కూలింగ్ పోతే కరిగిపోతుంది. నెక్స్ట్ ఇలా అల్లం 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 చాప్ చేసుకోవాలండి సన్నగా. ఇగో మంచిగా అల్లం వేసి, అల్లం కాదు, సారీ, ఎల్లిగడ్డ. అల్లం కాదు, ఓకే, ఎల్లిగడ్డ. అల్లం అంటున్నాను. ఇది వేసుకున్నాక కొంచెం ఓమ వేసుకున్నాం. ఒక చిటికెడు ఓమ. రైట్. ఓమ వేసుకున్నాక కొంచెం ఉప్పు, టేస్ట్ తగినంత. కొంచెమే. ఓకే. అయినాక కొంచెం కొత్తిమీర సన్నగా తరగాలి మరి. ఓకే. సన్నగా చాపింగ్. సన్నగా తరుక్కొని ఇల్లు వేసేసుకోవాలి. రైట్. వేసుకొని బాగా కలుపుకోవాలి. అచ్చా. కొంచెం కరగాలి. ఇది దీని మీద పెడతాం, కరుగుతాం. ఇవన్నీ అదే బటర్ అనేది కరిగి కొంచెం లిక్విడ్ అయితే ఓకే. ఇది పక్కకు పెట్టేసుకుందాం. బటర్, గార్లిక్, ఓమ, కొత్తిమీర మిక్స్ చేసి పక్కకు పెట్టేసి ఓకే. ఇది వేసినాక కొంచెం చిల్లీ ఫ్లెక్సెస్ వేసుకున్నాం. ఒక స్పూన్. రైట్. ఒక స్పూన్ అంత చిల్లీ ఫ్లెక్సెస్ ఇంట్లోనే రెడీ చేసిన నేను. స్పైసీ కావాలంటే మంచిగా వేసుకోండి కొంచెం. ఓకే. స్పైసీ తినాలంటే ఇదంతా కలిపి పక్కకు పెట్టేసుకున్నాం. చిల్లీ ఫ్లెక్సెస్, బటర్, ఎల్లిగడ్డ చాప్ చేసేయాలి, కొత్తిమీర, అజ్వాయిన్ అంటే ఓమ పక్కకు పెట్టేసి ఇది పక్కకు పెట్టేసినాం కదా. పిండి తీసుకున్నాం. నానబెట్టిన పిండిని మంచి నెయ్యి పూసి నానబెట్టినాం కదా, మంచిగా నానింది మెత్తగా. మంచిగా చేసుకొని ఎన్ని రొట్టెలు అయితే అన్ని రొట్టెలు చేసుకోవాలి. 4 రొట్టెలు అవుతుంది, 4 3 అవుతాయి. 4 రొట్టెలు చిన్న ఉండలు. మనం రొట్టెలు ఎట్లా వేస్తాం అట్లా అంతంత పిండి చేసుకోవాలి. బెల్లాంచుకుందాం. చిన్నగా బెల్లాంచాలి. ఇది అనేది ఇలా స్టఫింగ్ చేద్దాం. ఓకే. స్టఫింగ్. మంచి కలర్ వచ్చింది. స్టఫింగ్ వేసుకొని వెరీ నైస్.
మళ్ళీ ఫోల్డ్ చేయాలా? ఇట్లా 4 మూలలు fold. ఓకే, సూపర్. ఇట్లా చేసి కొంచెం ఇట్లా సన్నగా బేలాంచుకోవాలి. బేలాంచుకొని ఇట్లా చుట్టాలి. ఓకే, రోల్ చేయాలి. రోల్ చేసి సగానికి మడత పెట్టాలి. ఇట్లా దగ్గర చూపించండి, దగ్గర చూపిస్తే మంచిగా ఇట్లా సగానికి మడత పెట్టి చాకేది పోయాలి. దీన్ని కట్స్ ఇట్లా కట్టి పెట్టి ఇట్లా ఇట్లా వేసి మీదకి వెళ్ళి కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసి కొంచెం బేలాంచాలి, మెల్లగా బేలాంచుకోవాలి. ఇట్లా పరాటా మోడల్. ఇట్లా చేయాలి షేప్ ఇట్లా చేసి కొంచెం కొత్తిమీర వేసుకుందాం దీనికి లాస్ట్కి. మంచిగా వస్తుంది కానీ ఇంతే అనాలి పొడవులో. పరోటా మోడల్. పరోటా ఏం పరోటా ఇది? బటర్ ఆనియన్ బటర్ గార్లిక్ పరోటా. వెరీ నైస్. సూపర్. ఇట్లా వేసి కాలవాలి. కాల్చినాక ఇట్లా తిప్పేయాలి. ఇప్పుడు చేసుకుందాము సెకండ్ వన్. ఇట్లా మడవాలి. ఇట్లా మడవాలి. మడిచినాక కొంచెం మెల్లగా కొంచెం పొడువుగా బేలాంచుకోవాలి. కొంచెం బేలాంచుకున్నాక ఇది రోల్ చేయాలి. రౌండ్గా రోల్ చేసి ఇట్లా ఇట్లా ప్రెస్ చేసి కట్ పెట్టాలి. ఇట్లా దీన్ని బేలాంచుకో. దీన్ని నూనె పెడదాం. నెయ్యి మంచి కలర్ వచ్చింది. అయిపోయింది. పరాటా రెడీ. బటర్ గార్లిక్ పరాటా. పొరలు వచ్చింది. నైస్ సూపర్. ఇది చేసుకోండి. రౌండ్ కూడా చేసుకోవచ్చు. రౌండ్ అన్న ఇట్లా పొడవులనన్నా. ఓకే, బాగుంది. రౌండ్ కూడా బాగుంది. కొంచెం ఇది కొత్తిమీర వేసి పైన రౌండ్ కూడా బాగుంది. నైస్. సూపర్. గార్లిక్ పరాటా. బటర్ గార్లిక్ పరాటా. మీరు చేసుకొని తిని చెప్పండి. చేసుకొని తినండి. అట్లా ఎగ్ షేప్లో కూడా చేసుకోవచ్చు, రౌండ్లో కూడా చేసుకోవచ్చు. ఇష్టం. నెక్స్ట్ నెయ్యి. ఓకే. రెడీయా? విధానం కాలినాక నెయ్యిలో కావాలి. బాగా నెయ్యి పెడితేనే మంచి టేస్ట్ వస్తుంది. రౌండ్ వన్ అయిందా? రౌండ్ వన్ అయితే ఓకే, మళ్ళీ మంచిగా అనిపిస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాం ఇక. ఓకే.
ఇదండి చూసినావా మంచిగా వచ్చింది పరాటా రెడీ ఇదో చూడండి ఎంత మంచిగా పొరలు 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 ఎంత మంచి పొరలు వచ్చింది కదా పొరలు పొరలు సూపర్. ఇట్లా అంటేనే ఎంత క్రిస్పీ ఓ వెరీ నైస్, వెరీ నైస్. తిని చూద్దాం ఎంతుందో. ఈ రౌండ్ కూడా చాలా బాగా వచ్చింది. రౌండ్ కూడా ఇదో పొరలు 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 మంచిగా వచ్చింది. ఇదండి ఓఫో వెరీ నైస్, చాలా బాగుంది. పొరలు పొరలు ఉందండి. ఈ రైతాతోటి తినాలండి. ఓకే, రైతా పెట్టుకొని రెడీ అండి. రెడీ ఇవ్వండి. ఎంత బాగా ఓఫ్ 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 సూపర్. అబ్బా పొరలు 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 చాలా బాగుంది. తిని చూస్తా ఎట్లుందో. రైతాతో తినాలండి. రైతాతో తినాలి ఇది. ఓకే. ఓఫ్ చాలా బాగుంది. చూస్తేనే ఎంత బాగా అనిపిస్తుంది. చాలా ఎంత మంచిగా వచ్చినాయి. క్రిస్పీగా ఉన్నాయండి, చాలా క్రిస్పీగా అయింది. నచ్చితే లైక్ చేయండి. బ్రేక్ఫాస్ట్ అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి. మీరేం చేసుకుంటారు? బ్రేక్ఫాస్ట్ ఏం చేసారు? మీరు కూడా చేసుకొని తిని కామెంట్ పెట్టండి. మీరు కూడా చేసుకొని తినండి ఒకసారి. బటర్ గార్లిక్. ఓకే, బటర్ గార్లిక్ పరాటా చేసుకొని తిని ముద్దిరిపోయింది. పిల్లలకు కూడా టిఫిన్ బాక్స్లో పెట్టొచ్చింది. పెట్టొచ్చి పెరుగు చట్నీ రైతా ఇది మధ్యాహ్నం పూట లేకపోతే పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ చేయించానో పంపించచ్చు. మంచిగా తింటారు, మంచిగా తినిపోతారు. ఒక్క రొట్టె తిన్నారంటే చాలండి. హెల్తీ ఫుడ్. హెల్తీ ఫుడ్ ఇంకా చాలా హెల్తీ ఫుడ్. సూపర్ ఉందండి. బాయ్.